హై వియర్స్ ఇప్పుడు మన పేజ్ మేకర్లో ఎలిమెంట్ మెనూలో గ్రూప్ అన్గ్రూప్ లాక్ పొజిషన్ అన్లాక్ ఈ 4 ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వియర్స్, మీకు పేజ్ మేకర్లోకి ఒక షేప్స్ అనేది ఎలా డ్రా చేయాలో తెలుసు. చూడండి, ఇలా నేను షేప్స్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని షేప్స్ ఉన్నాయి? మొత్తం 3 షేప్స్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ షేప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేస్తుంటే రెక్టాంగిల్ అంటే స్క్వేర్ షేప్ అనేది రిమూవ్ అయిపోతుంది, అంటే సెలెక్షన్ అనేది పోతుంది. ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ షేప్స్ని సెలెక్షన్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? షిఫ్ట్ పట్టుకొని సెలెక్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్గా సెలెక్షన్ అయినాయి. అలా కాకుండా మల్టిపుల్ షేప్స్ అంటే ఎన్ని అయితే మనం ఇలా మల్టిపుల్ షేప్స్ సెలెక్షన్ చేసి ఒకే ఆబ్జెక్ట్గా మార్చాలి, అంటే ఒకే సెలెక్షన్గా మార్చాలి. ఓకేనండి, అంటే ఒకే ఆబ్జెక్ట్గా మార్చాలి అంటే మనం యూజ్ చేసేది గ్రూప్. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక షేప్ని ఇండివిజువల్గానే మనం సైజెస్ అనేది మార్చగలం. ఓకేనండి, ఈ 3 కలిపి ఒకేసారి సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి, ఒకేసారి డిలీట్ చేయాలి. ఇలా చేయాలంటే గ్రూపింగ్ చేసుకోవాలి. గ్రూపింగ్ చేయాలి అంటే మనము ఇప్పుడు మీరు ఎన్ని షేప్స్ అయితే గ్రూపింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని సెలెక్షన్ చేయాలి. అలా మల్టిపుల్ షేప్స్ని సెలెక్షన్ చేయాలంటే మనం షిఫ్ట్ పట్టుకొని సెలెక్షన్ చేయాలి. నార్మల్గా సెలెక్షన్ చేసాం అనుకోండి ఇండివిజువల్గానే, అదే షిఫ్ట్ పట్టుకొని సెలెక్షన్ చేయండి మల్టిపుల్ షేప్స్ సెలెక్షన్ అవుతాయి. ఇప్పుడు ఇలా సెలెక్షన్ చేసిన తర్వాత ఎలిమెంట్ మెనూలో గ్రూప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, లేదా Ctrl+G. దీన్ని కనుక ప్రెస్ చేశారనుకోండి, చూడండి మొత్తాన్ని కలిపి మొత్తం 9 నోట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒకేసారి మీరు సైజు డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకే ఆబ్జెక్ట్ అనమాట ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ వీటిని సపరేట్ చేయాలనుకోండి, ఇలా సెలక్షన్లో లేదనుకోండి సెలక్షన్ చేసి ఏది గ్రూపింగ్లో ఉన్న షేప్స్ని సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి అన్గ్రూప్ షిఫ్ట్ Ctrl+G లేదా Ctrl+Shift+G ఎలా అయినా కొట్టచ్చు. దీన్ని ప్రెస్ చేశాను అనుకోండి మళ్ళీ సపరేట్ అయిపోతాయి. మీకు కామన్గా ఎడిట్ మెనూలో పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ చెప్పానండి. అప్లికేషన్ ఫామ్స్ బాక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి ఏందనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనం ఒక బాక్స్ తీసుకుంటాం, దానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇస్తాం, అంటే విడ్త్ 0.5 హైట్ 0.5 ఇలా ఇచ్చేసి ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ, ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ మల్టిపుల్, అలానే పేస్ట్ 10 కాపీస్ కావాలి, హారిజంటల్ ఆఫ్సెట్ 0.5 అంటే ఇక్కడ విడ్త్ ఎంత అయితే ఇచ్చారో అలానే ఇవ్వాలి. అలా వర్టికల్ ఆఫ్సెట్ 0 పెట్టేసి ఓకే అన్న ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ టోటల్ ఆబ్జెక్ట్స్ ఒకే ఆబ్జెక్ట్ లాగా ఉంది కానీ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అవునా కదా? ఇదిగో చూడండి ఇండివిజువల్గా సెలెక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం కలిపి నాకు మళ్ళీ ఇంకో సపరేట్ కాపీ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? నువ్వు ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇన్నిసార్లు సెలెక్షన్ చేయాలా? అవసరంలా, మొత్తం ఒకేసారి సెలెక్షన్ చేసి వీటిని గ్రూపింగ్ చేసుకోండి, లేదా Ctrl+G సెలెక్షన్ చేసి Ctrl+G అనండి. చూడండి మొత్తం ఒకే షేప్ అయిపోయింది. ఇప్పుడు Ctrl+C కాపీ చేసి Ctrl+V పేస్ట్ చేయండి. ఇదిగో చూడండి ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ Ctrl+V ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. జనరల్గా మన అప్లికేషన్ ఫామ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఫుల్ నేము, ఫాదర్ నేము, అడ్రస్ ఇలాంటి బాక్సెస్ కనబడుతూ ఉంటాయి. ఓకేనండి, ఈ బాక్సెస్ మీకు అర్థం కాకపోతే ఎడిట్ మెనూలో పేస్ట్ మల్టిపుల్ అని దాని గురించి ఒక వీడియో పెట్టాను ప్రీవియస్ వీడియోలో, అది ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇలా బాక్సెస్ ప్రిపేర్ చేయడం, ఎందుకంటే మనం పేజ్ మేకర్లోకి అప్లికేషన్ ఫామ్స్ కూడా బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అలా మల్టిపుల్ షేప్స్ని గ్రూపింగ్ చేసుకోవాలంటే గ్రూప్లో ఉన్న వాటిని సపరేట్ చేయాలంటే అన్గ్రూప్. అలానే ఇప్పుడు జనరల్గా ఒక షేప్ ఉందనుకోండి, దీంట్లో మీరు కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు స్టైల్స్ మార్చుకోవచ్చు, అలానే మోడిఫికేషన్ చేసుకోవచ్చు, అలానే డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనండి, అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేశాను, ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ లాక్ పొజిషన్ అని ఉంది, ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి, లేదా Ctrl+L దీన్ని ప్రెస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ నార్మల్గానే మోడిఫికేషన్ చేసుకోవచ్చు మనం, కానీ దీన్ని ఎలాంటి మోడిఫికేషన్ చేయలేవు. దీన్ని ప్రెస్ చేయగానే లాక్ సింబల్ డిస్ప్లే అవుతుందా లేదా? ఎందుకంటే ఇది లాక్ అయిపోయింది. దీని సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ, డిక్రీజ్ చేయడం కానీ, కలర్స్ మార్చడం కానీ, స్టైల్స్ మార్చడం కానీ కనీసం మూవ్ కూడా చేయలేవు, ఎందుకంటే నువ్వు లాక్ చేసావు ఆ షేప్ వాటికి. చూడండి ఇప్పుడు ఇది మూవ్ చేస్తున్నావు, దీన్ని సెలెక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి
లాక్ పొజిషన్, లేదా సెలెక్షన్ చేసి కంట్రోల్ ఎల్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి లాక్ అయిపోయింది. ఎందుకంటే మీరు మీ పర్సనల్ పాంప్లెట్స్ ఏవైనా సరే మీ ప్రాజెక్ట్ వర్క్స్ని ఈ విధంగా లాక్ చేసుకుని అనుకోండి, ఎవరు ఎలాంటి మోడిఫికేషన్స్ చేయలేరు. ఓకేనండి. ఏది వాళ్ళకి అన్లాక్ ఆప్షన్ తెలియకపోతే, తెలిస్తే ఈజీగా చేస్తారనుకోండి. ఓకేనా. మరి లాక్ చేసామండి, మరి దీన్ని అన్లాక్ చేయాలంటే దాని కిందే ఉంది చూడండి, ఎలిమెంట్ మెనూలో అన్లాక్ లేదా కంట్రోల్ ఆల్ట్ ఎల్, దాన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది. ఇదిగో చూడండి, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకేనండి. ఈ విధంగా ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్. ఏది గ్రూప్ చేయడం, అన్గ్రూప్ చేయడం, షేప్స్ని లాక్ చేయడం, అన్లాక్ చేయడం. ఓకేనండి.